యేసయ్యే మనకి దాహమై ఉండాలి. యేసయ్య ఇచ్చే నీళ్ళే మనం త్రాగాలి. యేసయ్య ఇచ్చే నీళ్లు ఆత్మ సంబంధమైన నీళ్లు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, సమరయ స్త్రీ, అయ్యా నీకు నీళ్ళు ఇస్తున్నాను అన్నప్పుడు, అమ్మ నాకు దాహం అవుతుంది నీళ్ళు ఇమ్మన్నప్పుడు, ఆమె నీళ్ళు ఇవ్వబోయినప్పుడు ఈయన ఏమంటాడంటే, అమ్మా నువ్విచ్చి నీళ్లు నేను త్రాగితే దప్పికారవు గాని నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే దాహం తీరుద్దని చెప్పని మాట్లాడతారు. అంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఇక ఈ లోక సంబంధమైనటువంటి ఏ దాహం ఉండదంట. ఏ దాహం ఉండదు. దాహం అంటే యేసయ్యే మనకి దాహంగా ఉండాలి. పరిశుద్ధ జీవితమే మనకు దాహంగా ఉండాలి. ప్రార్థన జీవితమే మనకు దాహంగా ఉండాలి. పరిశుద్ధ మందిరానికి నడిపించబడటమే మనకి దాహంగా ఉండాలి. పరిశుద్ధులతో సహవాసమే మనకు దాహంగా ఉండాలి.